జిల్లాలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి కార్యక్రమాలపై అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం. పలు అంశాలపై చర్చ. నెల్లూరు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నెల్లూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన జిల్లా తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. జిల్లా పార్టీ నూతన కార్యాలయం కొరకు స్థల సేకరణ, నిర్మాణం, జిల్లాలో చేపట్టవలసిన అభివృద్ధి కార్యక్రమాలు, పిఎస్సిఎస్ త్రిసభ్య ఏఎంసీ దేవాలయాలు మరియు జిల్లాలో ఉన్న ఇతర నామినేటెడ్ పదవుల నియామకం, అధ్యక్షుల వారి అనుమతితో మరికొన్ని అంశాలు అజెండాగా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలోని మంత్రులు ఎంఎండి ఫరూక్, ఆనం రామనారాయణ రెడ్డి, పొంగూరు నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మొన్న పెన్షన్లు ఇచ్చేదానికి కూడా మేము ఎక్కడ పోయాం, నరసరావుపేట. అందరికీ నమస్కారం. రామారావు గారు గుర్తింపు బీసీలకు ఎక్కువ ఆస్తులు పెట్టాలని తీసుకున్నారు. మహానుభావుడు ఎన్టీ రామారావు గారు మన వసతిని కల్పించి ఇవ్వాలని రామనాయుడు గారికి అడిగారు. రామనాయుడికి ఎవరున్నారు ఎందుకంటే ఆయన నేను అప్పటించున్నాను కాబట్టి ఎవరు రాజుగారు ఏ రావాలి రామనాయుడు కావాలి ఎవరున్నారు ఆ కాన్సెప్ట్ మహానుభావుడు ఎన్టీ రామారావు గారు చేశారు. దాన్ని ఈరోజు పార్టీ ఆనంద్ గారు, దేవాదాయ శాఖ మంత్రి వాళ్ళు రామనారాయణ రెడ్డి గారు, మాజీ మంత్రి సోమిరెడ్డి గారు, అలాగే జిల్లాలో ఉండే ఎమ్మెల్యేలు, మిగతా తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి పలు అంశాలపైన చర్చ చేయడం జరిగింది. దాంట్లో ఒకటి, ఈ జిల్లాలో నామినేటెడ్ పోస్ట్ ఏదైతే ఉన్నాయో అది భర్తీ చేయడానికి కోసం అందరూ అన్ని నియోజకవర్గాల నుంచి క్యాస్ట్ వైజ్ అన్ని ఈక్వేషన్స్ తీసుకొని ఇన్ఛార్జ్ మంత్రి గారికి అందరూ పేర్లు ఇస్తే పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటుంది. సో అందరూ ఆ నియోజకవర్గాల నుంచి ఇవ్వాల్సిన పేర్లన్నీ ఇచ్చారు. నిర్ణయం తుది నిర్ణయం నుంచి హైకమాండ్ తీసుకుంటుంది. సో అదేవిధంగా రేపు కడపలో కానీ మహానాడు మేలో వస్తుంది. దాని గురించి కానీ ఎలా చేయాలి ఏంటనేది మంత్రి గారు మాట్లాడారు. అలాగనే జిల్లాలో కానీ ఒక పార్టీ కార్యాలయం, ఇది ఒకప్పుడు ఇది పెద్దదనిపించేది, ఇప్పుడు ఈ సైజ్ సాలట్లేదు. అన్ని జిల్లాల్లో కానీ ఎక్కడైతే గవర్నమెంట్ స్థలం ఉందో లేదా కొనుక్కోవడము, దానికి తగినంత స్థలం ఏర్పాటు చేసుకోవడం కోసం డిస్కషన్ చేశాము. దాని గురించి మనం పరిశీలన చేయబోతున్నాము. అలాగనే సమిష్టిగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు, ఇక్కడ ఖజానా ఖాళీ అయినా ఉండే వనరులతో ఎక్కడ ఇంపార్టెంట్ పనులు, ఎక్కడెక్కడ అవసరాలు ఉన్నాయో అవన్నీ కానీ ఈచ్ నియోజకవర్గం నుంచి చేయాల్సిన అభివృద్ధి పనుల గురించి కానీ చర్చించడం జరిగింది. మరి ఏదేమున్నా ఇక్కడ ఉండే నాయకుల యొక్క సారథ్యంలో ఈరోజే చూసాం, ఆత్మకూరు అనేక అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ డబ్బులుండి చేయలేదు, ఉండే వనరుల్ని సమకూర్చుకొని చేయగలిగాం. అలాగనే ఉండే పరిస్థితుల్లో అందరం కలిసి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కానీ వీలైన వరకు ప్రజలకు చేయాలని కానీ మాట్లాడుకున్నాం. మంత్రి గారు
మా అందరూ మాట్లాడుతూ సమన్వయంగా అందరూ కూడా ఎందుకంటే కొన్ని జైంట్గా ఉంటాయి, కొన్ని కలిసి ఉంటాయి, కొన్ని కాన్స్టిట్యూషన్ ఉంది, సిటీ ఉంది, కొన్ని శాసనసభ్యులు ఉంటారు. ఏ రకంగా చేసుకోవాలని దాని గురించి కూడా మాట్లాడారు. ముందు నిర్ణయం వాళ్ళదే, వాళ్ళు ఏ రకంగా ఇస్తే అది చేసేవాడిని దాన్ని తీసుకుని పార్టీ అర్థం చేసి పార్టీ రికమెండేషన్ ఇవ్వడం జరుగుతుంది. దాని గురించి వాళ్ళు చాలాసేపు మాట్లాడారు. ఎమ్మెల్యేలు వాళ్ళ అభిప్రాయం చెప్పారు. మళ్ళీ ఒకసారి మాట్లాడుకుని అందరూ కూర్చొని ఒక నిర్ణయానికి వాళ్ళకి వస్తారు. తర్వాత కడపలో జరగబోయే మహానాడు గురించి కూడా చాలా వచ్చింది. ఎందుకంటే కడపలో మహానాడు కడప చిన్న పట్టణం, అక్కడ చాలా వరకు వనరులు లేవు, అక్కడ కూడా అకామిడేషన్ కూడా ప్రాబ్లం ఉంది. కాబట్టి కడపలో వెళ్తే కడప 5 జిల్లాలు కూడా సెంటర్ అవుతుందని చెప్పి చిత్తూరు, కడపలో కడపలో కడితే బాగుంటుందని చెప్పి ఎందుకంటే ఇందులో కడపలో కూడా ఇలాంటివి పార్టీ దాంట్లో పెద్ద కార్యక్రమాలు జరగలేదు. ఎదురు కానీ కడపలో కానీ తిరుపతిలో కానీ వీళ్ళంతా కానీ కానీ కాబట్టి కడపలో చేయాలని నిర్ణయం తీసుకోవడం. దానికి కడప సెంటర్ అవుతుంది. ఏదైనా అకామిడేషన్ ప్రాబ్లం పెట్టి మన తిరుపతిలో ఒకసారి 2 అకౌంట్స్ విద్యాలు కానీ అదేవిధంగా 2 అకౌంట్స్ నెల్లూరు కానీ చిత్తూరు కానీ తిరుపతి కానీ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. దాని గురించి డిస్కషన్ చేయడం జరిగింది. అది 27 అదేవిధంగా పార్టీ ఆఫీసు గతంలో చంద్రబాబు రెడ్డి గారి నుంచి పార్టీ ఆఫీస్ ఏర్పాటు దీని మీద చర్చ జరిగింది. పార్టీ క్వారంటైన్ కూడా డిస్కస్ చేశాం. ఈ పార్టీ ఆఫీస్ని అమ్మి కడదామా, ఈ పార్టీ ఆఫీస్ పెట్టి ప్రభుత్వ స్థలమా ఇక్కడ ప్రైవేట్ స్థలమా కొనుక్కొని ఒక అడుగుని కూడా దాదాపు ఎకరానికి తగ్గకుండా ఒక పార్టీ ఆఫీస్ కూడా ఏర్పాటు చేసుకునేందుకు దానికి అనువైన స్థలం వల్ల గారు కానీ అదేవిధంగా 20 కూర్చొని మాట్లాడుకొని ఒక కమిటీగా ఏర్పాటు చేసి ఇక్కడ అనువైన స్థలం ఏదైతే ఉంటుందో అక్కడ ఒక పార్టీ ఆఫీస్ చేసుకుంటే ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని చెప్పి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. దానికి అందరూ కూడా సొంతంగా పెద్దలు నారాయణ గారు కానీ అదేవిధంగా మిత్రులు రామవాణి తెలుసు రామనారాయణ రెడ్డి గారికి ఎందుకంటే వారికి చంద్రబాబు రెడ్డి గారి సీనియర్ కాబట్టి వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాబట్టి దీనికి అనువైన స్థలం చూసి వాళ్ళ అధ్యక్షులు కూడా అప్పచెప్పారు. పార్టీ అధ్యక్షులు కర్తవ్యం ఆయన బాధ్యత, దాని మీద ఆయన సంకల్పంతో పనిచేసిన బాధ్యత ఉంది కాబట్టి దాన్ని త్వరితగతిన ఏర్పాటు చేసినట్టుగా తెలియజేస్తాం. శాసనసభ్యులు కూడా చాలా మంది ఇచ్చారు, వాళ్ళ అభిప్రాయం చెప్పారు. మేజర్గా పొలిటికల్ పోస్టులు వచ్చి ఎక్కువసేపు మాట్లాడారు. నేను ఒక ఏకాభిప్రాయం వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోవడం తన ద్వారా మన మీడియా ద్వారా తెలియజేయగలుగుతాం. మంత్రి గారు ఎన్ని పోస్టులు ఖాళీ అంటే ఎంతమంది కూడా అప్లై చేసుకున్నారు? ఎన్ని నామినేటెడ్ పోస్టులు అయితే జిల్లాలో ఎన్ని ఖాళీ ఉన్నాయి, ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు? ఎక్కడున్నాయి అదే డిస్కస్ అదే కదా. వాళ్ళ జిల్లా వాళ్ళు నిర్ణయం నాకు ఇచ్చేదేవారు కానీ నాకు సమర్పించడమే కానీ అభిప్రాయం అంతా వాళ్ళదే. నేను ఇన్ఛార్జ్ మినిస్టర్ ఏ క్రైటీరియా